ఏమంటారు నాకైతే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఈ మీడియా వాళ్ళందరికీ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత మా పెద్దలకు, మా ప్రసాదన్నకు, మా శ్వేతక్క, ఇప్పటికీ నేను మా సింగర్ గద్దరన్న వచ్చినందుకు మీ ముగ్గురికి అందరికి మొత్తానికి నేను జీవన్కే సాత్ రెడీ అవుతున్నాయి. నాకు అంతకంటే రావటం రాదు. నేను ఇంతగా అందరికీ, ప్రజలందరికీ, వచ్చిన వాళ్ళందరికీ నా సినిమా చూసి నాకు ఆశీస్సులు ఇస్తారని చెప్పి నేను దేవుని కోరుకున్నా. ఈ సినిమా ఉన్నది ఏంటంటే డబ్బులు సంపాదించడానికి నేను సినిమా తీయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఏంటంటే ప్రేమికులు మొత్తము ప్రేమించి అమ్మాయి దొరకదని చెప్పేసి వదిలేసుకోవటము, ఐసీ తాగటము, చనిపోతున్నారు. ఎవరి ప్రేమ వాళ్ళకు దొరుకుతుంది. వెయిట్ చేయమంటున్నా. అదే ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఏ ప్రేమికుడు సావడు. ఇది 100%. బట్ నేను చిన్నగా ఒక్క సాంగ్ వాడతా, 2 సాంగ్లు 2 లైన్లు, 2 నిమిషాలు 2 సాంగ్లు వాడేస్తా. అంటే ఒక చిన్న సింపుల్ అన్న పర్మిషన్ ఇస్తావా? బయలుదేరి చెలియా బయలుదేరి జన్మంతుని చెలియా జన్మంతుని కోసమని బయలుదేరి చెలియా బయలుదేరి నేను వయ్యలే కేశము, నేను వయ్యలే కేశము, నీకు వంపితి చెలియా, నీకు వంపితి. హ్యాపీ జర్నీ చేపలాని, హ్యాపీ జర్నీ చేపలాని, హ్యాపీ చెలియా. అబ్బో హ్యాపీ జర్నీ కపాలే, హ్యాపీ జర్నీ కపాలే, దుర్యాసలేను ఆ నాదేవిలో నా పక్కనే ఉన్నట్టు మా ఇందరికి రోగుతుంది. జన్మంతుని చెలియా జన్మంతుని. నీకు నచ్చిన ప్రియుడు ఎట్లా ఉంటాడే చెలియా, నీకు నచ్చిన ప్రియుడు ఎట్లా ఉంటాడే చెలియా. ఒక్కసారి వారిని చూపిపోతావా చెలియా, చెప్పిపోతావా. అబ్బో అయ్యయ్యే అంటుంటే రోడ్డు మీద నడిగేసి వెళ్ళిపోతావా చెలియా, వెళ్ళిపోతావా. నీ కుండలే నేను నిద్రపోతినే చెలియా, నా గుండెలో నిన్ను దాచుకుంటేనే చెయ్యా. సూపర్ అండి. మొత్తానికి మీ ఫీల్ అంతా సాంగ్ లోనే ద్వారానే మా అందరికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గద్దర్ నరసన్న మార్కులు వేస్తున్నారా లేదా ఎలాగా? సరే, నరసన్న మాటలు వినే ముందు అదే అక్కడి నుంచి రావాలి రివ్యూ. చెప్పనా? అందరికీ నమస్కారం. ఇంకా డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్కి, ఇంకా కెమెరామ్యాన్కి పేరు పేరున నమస్కారం. ఈ సినిమా చాలా బాగుంటుంది. మిస్టర్ రెడ్డి సినిమా తప్పకుండా చూడాలి థియేటర్లో. తప్పకుండా చూస్తాం. నువ్వు కూడా వస్తావా థియేటర్కి? వస్తా. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఆలోచన చేయకుండా